గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. నేను సృజన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కార్మిక దినోత్సవ స్ఫూర్తిని ప్రభుత్వం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు అవాంతరాలు లేకుండా చూడాలి. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా పాలనాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఉత్తమ్. నియోజకవర్గ ప్రజల సమస్యలు కష్టాలు చర్చించేందుకు క్యాంప్ ఆఫీస్ వేదిక. మునుగోడులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి. సింహాచలం ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న మంత్రి ఆనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు. శ్రామికుల అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మేడే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, సీఎం అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న గీగ్ వర్కర్ల కోసం లక్షల ప్రమాద బీమా అమలు చేస్తుందన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ రూపొందించిన విధి విధానాలను పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సునిశ్చితమైన అంశమని, ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎటువంటి అవాంతరాలు కలగకుండా చూసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇది మునుగోడు ప్రజల ఇల్లని, ఇది పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తి సంబంధించింది కాదు, ఇది మన అందరి ఆస్తి అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందించడానికి, సమస్యలు బాధలు చెప్పుకోవడానికి ఈ భవనం వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాబోయే రోజులలో మనం చాలా సమావేశాలు తర్వాత పెట్టుకున్నాం. ఒక్క సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ ఇష్యూ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్. కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వీళ్ళే అర్హులు అని అంటుంది. దాంట్లో ప్రాక్టికల్గా కొందరికి ఫిట్ అయితే లేదు. దాంట్లో అంగడిపేట అనేది విలేజ్ మున్సిపాలిటీలకు అదైంది. దానికి పట్టా పాస్ ఏ పేపర్ లేదంట, యాజమాన్య హక్కు లేదు ఆ స్థలానికి. మరి వాళ్ళకి ఏం చేయాలి? మున్సిపాలిటీ యాక్ట్ అది. గ్రామ పంచాయతీ అయితేనో, గ్రామ పంచాయతీ అయితేనో విలేజ్ సెక్రటరీ ఏదో ధృవీకరణ పత్రం ఇస్తున్నాం. మరి అది మున్సిపాలిటీలో కలిసిపోయింది. అక్కడ ఏం చేయాలి? అట్లా. రెండోది ఏంటంటే, అనారులకు 10 ఎకరాలు ఉన్నది మేనేజ్ చేసుకుని పొలిటికల్గా ఇల్లు పెట్టుకుంటూ నిజమైన పేదవాళ్ళకు, అర్హులైన పేదవాళ్ళకు రాకుండా అనారులకు పోతున్నాయి ఆ ఇండ్లు అని చెప్పేసి ఆల్రెడీ అలాట్మెంట్ అయి పట్టుకుంటున్నారు అనేది వచ్చింది.
మరి మీరు మరిగూడెం, నాంపల్లి, మునుగోడు, గట్టుపల్లి, చండూరు ఈ 5 మండలాల ఎంఆర్ఓలు వ్యవస్థ మొత్తం ఆర్డీఓ మీ మీద ఉంటుంది. మరి కలెక్టర్ గారితో ఒకసారి అవసరమైతే ఇక్కడనే పిలిపిస్తామా, కలెక్టర్ ఆఫీస్ మీద రివ్యూ పెడదామా? నిజమైన పేదవాళ్ళకు విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన అపశృతిపై మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్పందించారు. భారీ వర్షం కురిసి గోడ కూలడంతో 7గురు మృతి చెందారని తెలిపారు. వీరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3-4 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి, పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతల వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయలు క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది. ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సామేల్ గెలుపు కోసం కష్టపడి తమను ఆదరించడం లేదంటూ కార్యకర్తలు ఆందోళన దిగారు. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ గెలుపు కోసం కష్టపడి మమ్మల్ని పట్టించుకోవా, మాకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనానికి ఎలా వస్తాయంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. రామచంద్రపురం మండలం వెళ్ల గ్రామంలో గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కామెర్ల వ్యాధికి అలోపతి మెడిసిన్ అందుబాటులో లేని రోజుల్లో మందు కనుగొని ధనాపేక్ష లేకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన గుండుబోగుల సూర్యారావు చిరస్మరణీయుడని కొనియాడారు. పావలా నుంచి ప్రారంభమై వెళ్ల మందు నేడు రూపాయికే మందునిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని సూర్యారావు కుటుంబం కాపాడుతోందన్నారు. వెళ్ల మందు పితామహుడు సూర్యారావుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతానని తెలిపారు. రోగాలు లేనటువంటి వ్యక్తులు దాదాపుగా లేరనేటువంటి మాట వాస్తవం. అటువంటి రోజుల్లో ప్రకృతి ఆధారంగా వైద్యాన్ని అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన విధానం. ఈ మార్గాన్ని 100 సంవత్సరాల క్రితమే సూర్యారావు గారు అనుసరించారు అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ చాలా ఒత్తిడి ఉంది నాకు. ముంబై నుంచి రాత్రి ఢిల్లీకి 2 గంటలకు వచ్చా, 5 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి అమరావతి వచ్చా, 4:30 గంటలకి మా బీజేపీ రాజ్యసభ అభ్యర్థితో నామినేషన్ వేయించాం. వచ్చేటువంటి పరిస్థితి లేదా వాస్తవంగా. కానీ ఏదైతే వెళ్ల గ్రామం ఒక ప్రత్యేకత ఉంది, ఆ మహాపుర ధనవంతరి వైద్య రత్న కామెర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామెర్ల మందు 100వ శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు.
మరి 1900 సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం 20 సంవత్సరాలు, అంటే ఆయన వయసు 20 సంవత్సరాల్లోనే కామెర్ల మందు కనిపెట్టి, ఆ రోజుల్లో కామెర్లు వస్తే మరణం, మరి కామెర్లకి మందు, సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల దేవాయ ధనవంతరి అమృతకల సహస్తాయ సర్వభయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని ధనవంతరి మహామంత్రం అంటారు. ఈ ధనవంతరి అనే ఒక పదం వినగానే నాకు చిన్నప్పుడు నా స్కూల్కి వెళ్ళే వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా నానమ్మ వాళ్ళ ఇంటిలో మా ముత్తాత గారికి ఇచ్చిన అవార్డులు, ఆయనకు సన్మానం చేసిన ఫోటో గోడకి తగిలించుండేది. సో దాని కింద ఆయనకి ఇచ్చిన బిరుదులు రాసుండేవి. ఆ బిరుదులలో అపర ధనవంతరి అని చెప్పేసి ఒక పదం ఉండేది. అపర ధనవంతరి అనే పదం కొంచెం వెరైటీగా ఉంది. సో అది ధనవంతరి అంటే గాడ్ ఆఫ్ ఆయుర్వేద అని నాకు అది తెలుసు ఆ వయసులో. ఒక మనిషిని దేవుడిని పోల్చడం ఏంటి, ఒక మనిషికి దేవుడి పేరు పెట్టడం ఏంటి అని కొంచెం వింత అనిపించింది. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అపర ధనవంతరి ఎందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటుకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ముందు బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంగళవారం నాడు కంపెనీలో పేలుడు సంభవించి సందీప్, దేవీచరణ్, నరేష్ అనే 3 కార్మికులు మృతి చెందారు. మరో 5 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కంపెనీ ముందు బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక ద్విచక్ర వాహనంపై నుండి స్పృహ తప్పి పడిపోయి గాయాల పాలైన వృద్ధుడిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాపాడి ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. డైమండ్ పాయింట్ వద్ద అధికారిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో విష్ణుకుమార్ అనే వృద్ధుడు ద్విచక్ర వాహనంపై నుండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. గాయాల పాలై రహదారిపై పడి ఉన్న వృద్ధుడిని గమనించి ఎమ్మెల్యే హుటాహుటిన అతని వద్దకు వెళ్లారు. వెంటనే అంబులెన్స్ కి సమాచారం అందించి ఆయన్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయారు. మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే పనితీరును అందరూ ప్రశంసించారు. విశాఖ జిల్లా సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మృతులు 7గురిలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. వారిలో 3ని గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. మృతులు ఎడ్ల వెంకట్రావు, పతిదుర్గ స్వామి నాయుడు, కుంపట్ల ఈశ్వరశేషు ఉన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనారని తెలిపారు. ఈరోజు చందనోత్సవ కార్యక్రమంలో మన సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటన మనకి చాలా బాధాకరమైన విషయం. ఇందులో మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్కి 7 బాడీస్ని తరలించడం అనేది జరిగింది. వీరికి పోస్ట్మార్టం చేయడానికి కావాల్సిన ప్రక్రియలు అనేది సత్వరం వేగంగా చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడం అనేది జరిగింది. సో ఇందులో మనం 7గురిలో 3 ఫీమేల్స్, 4 మేల్స్ ఉన్నారు. ఈ 3 ఫీమేల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ బాడీస్ మాత్రం పోస్ట్మార్టం కానీ మార్చరీకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక మేల్ను కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల. సో ఇందులో 3ని అయితే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ 3 పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఎడ్ల వెంకట్రావు, మేల్ 45 years.
నర్సాపురంలోని శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల విగ్రహాలను కపిల్ మల్లేశ్వరి స్వామి ఆలయంలో తెలుగుదేశం నాయకులు బెజవాడ రమేష్ నాగలీలలు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ మాట్లాడుతూ అక్షయ తృతీయ బుధవారం విశేషమైన రోజని, అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తులకు అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థల గౌరవ అధ్యక్షులు గోపాలకృష్ణ రాసిన కర్మయోగి పుస్తకాన్ని కాకినాడ జేఎన్‌టూ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మేనేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యాలు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి ఆయన కీలక పాత్ర వహించారని వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కైట్ విద్యార్థులు, గోదావరి ఎరువుల కర్మాగారం, విశ్రాంతి ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. చాలా తమాషైన ఘటనలు కూడా జరుగుతాయి. ఇంకొక ఘటన చెప్పి నేను స్టాప్ చేస్తాను. ఏంటంటే నా పేరు పూర్తి పేరు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుండి స్థానిక బసవేశ్వర మఠంలో బసవేశ్వర చరిత్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బైపాస్ లోని బసవేశ్వరుని విగ్రహానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పడ్లొల్ల సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, సాగర్ షెట్కార్ పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుభవ మండపం ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవల స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय बसवेश भक्त जन भाग्य शुभोदय दिग्गवंत निर्णय परमावतार शरणागत रक्षक चित्कण प्रभामय जगदादि विदेशिक पुरातन पुंगव शांभोई पुराश्रय जय सोमनाथ जय देव जय गुरु बसवेश्वर हर हर महादेव. దయచేసి నడవాలి సార్, బండి నడవాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక దినోత్సవ స్ఫూర్తిని ప్రభుత్వం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు అవాంతరాలు లేకుండా చూడాలి. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా పాలనాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఉత్తమ్. నియోజకవర్గ ప్రజల సమస్యలు, కష్టాలు చర్చించేందుకు క్యాంప్ ఆఫీస్ వేదిక. మునుగోడులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి. సింహాచలం ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న మంత్రి ఆనం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.